అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వ సంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవ బలేన సిద్ధ్యతే. కుంభరాశి ఫలితాలు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రమ్యం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఎంత కష్టమైనా, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా తెల్లవారుజామున శ్రమ తీసుకొని ఈ ఒక్క పని మీరు చెయ్యండి, మీకు ఎదురు అనేదే ఉండదు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ యొక్క శని జీవకారకుడు, అంటే ఆయుష్యం, ధనం, వ్యవహారం, వ్యాపారం, గండాలు కలిగించేవాడు మరియు గండాలను తొలగించేవాడు కూడా శని. శని జాతక చక్రములో కానీ గోచార స్థితిలో కానీ అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు. ఆపదలు, గండాలు, కష్టాలు, ప్రతి పనిలో వ్యతిరేకమైన పనులు కాగలవు. అగౌరవం, ధన నష్టాలు, కుటుంబంలో కలహాలు ఇత్యాది ఫలితాలను కలిగిస్తాడు. కావున ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రానికి శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తరాహస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు. పగడాన్ని ధరించాలి. ఎక్కువగా శివునికి అభిషేక పూజలు చేయిస్తూ ఉండాలి. మంచి ఫలితాలు రాగలవు. శతభిష నక్షత్రానికి పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు రాహుమహర్దశకు సంబంధించిన వారు. రాహుగ్రహానికి మరియు దుర్గాదేవి ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు కలగగలవు. పూర్వభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాలు అనుకూలమైనవి. కావున గురుమహర్దశకు సంబంధించిన వారు రాగిపాదం, మనుష్యగణం, ఆదినాడి, సింహవర్గు, కుంభరాశి, శనిగ్రహం, మహాలక్ష్మి యొక్క ఆరాధన వీరు చెయ్యాలి. కనక పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి యోగం అనేది వీరికి కలుగుతుంది. ఈ రాశికి అధిపతి శని. బుధకేతు గ్రహముల యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అనుకున్నటువంటి యొక్క పనులు సక్రమంగా జరగగలవు. గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, లాభం, మిత్రలాభం, అభివృద్ధి, వ్యాపారస్తులతో స్నేహభావాలు కలిగి ఉండుట, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మీ యొక్క భాగస్వామితో కలిసి ఎక్కువగా తీర్థయాత్రలు చేయగలరు. దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకొని దానిని నడపడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. దానిలో అనుకూలమైనటువంటి లాభాలు కలిగి భవిష్యత్తులో మంచి అభివృద్ధి అనేది మీరు చెందగలరు. తీర్థయాత్రలు చేసేటువంటి గ్రహచార స్థితి గలదు. మీరు చేసేటువంటి వ్యాపారాలు, చేతి వృత్తులు, కుట్టు మిషన్ వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైన్ మరియు బోటిక్, వైద్య వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి. విపరీతమైన ధన రాబడి కలగగలదు. దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించగలరు. రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున ప్రతి పనిలో మీకు విజయం అనేది కలిగిస్తుంది. అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో దృష్టి దోషాలన్నీ తొలగిపోయి దానికి గాను మీరు ప్రతిరోజు పశువు కొమ్ములతో అర్చన మీరు చేస్తూ ఉండటం వలన ఆ యొక్క వ్యాపారంలో దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగగలవు. విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. చదువులో చక్కగా రాణిస్తారు. పరీక్ష కానీ ఇంటర్వ్యూలకు కానీ వెళ్ళే వారికి ఆ యొక్క విషయాలలో మంచి ఫలితాలను సాధించగలరు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు. మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వృత్తి, వ్యవహార, వాణిజ్య, వస్త్ర వ్యాపారులకు, నవరత్న వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి. సినీ, రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం వలన మీకు భవిష్యత్తులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలగగలవు. ఈ నెల మొత్తం మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. విదేశాలు వెళ్లే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున అక్కడికి వెళ్లే ప్రయత్నం నెరవేరుతుంది. అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ, చదువులో కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. కావున శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అన్ని రంగాలలో విజయం సాధించి సుఖమైన జీవనం సాగించగలరు. ఈ యొక్క రాశివారు
తరచుగా నీలిరంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. వీరు తరచుగా శని, మంగళ ఆది సోమవారములు శనికి, శివునికి అభిషేక పూజలు జరిపిస్తూ ఉండాలి. దాని వలన గ్రహచారములో ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు. మరియు నీలం అనేటువంటి ఒక రత్నాన్ని 3 క్యారెట్లు ఉన్నదాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలగగలవు. కొద్దిగా ఇబ్బందులు ఉంటే జమ్మి చెట్టు వేరుని సేకరించి దానిని వెండి తావీదులో పెట్టి పూజ చేసి మెడలో ధరించిన జీవితంలో ఎటువంటి యొక్క సమస్యలైనా తొలగిపోయి మీకు మంచి లాభాలు అనేటివి చేకూరగలవు. ఇది శనివారం రోజే ధరించాలి. శనివారం రోజున మాత్రమే ఈ యొక్క పూజలు అనేది మీరు చేసుకోవాలి. మరియు 1, 5, 7, 9, 10, 11, 15, 22 ఈ యొక్క తేదీలు మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి. ఈ తేదీలలో ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు. విద్యా ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ప్రతి బుధవారం శనికి 19,000 మరియు బుధునికి 17,000 జపం, అభిషేక పూజలు జరిపించి 1 కిలో పెసర్లు మరియు కిలో నువ్వులు మరియు 1 కిలో ఆవు నెయ్యి దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మీకు అత్యంతమైనటువంటి రాజయోగం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ఈ క్రియ చేయడం వలన మంచి లాభాలు కలిగి తెల్లవారుజామున 5 గంటలకు లేచి స్నానం చేసి సూర్యోదయం కాకముందే ఒక నల్లని బట్టలో నువ్వులు వేసి మూటగట్టి ఒత్తిగా నువ్వుల నూనెలో వేసి ఒత్తిగా చేసి బయట గుమ్మంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించడం వలన ఎన్నడూ లేని విధంగా మీకు సకల ఐశ్వర్యాలు మీకు కలగగలవు. ఈ విధంగా వారం రోజులు కానీ 11 రోజులు కానీ మీరు ఈ యొక్క నువ్వులతో తడిపినటువంటి ఒక దీపం ఒత్తిని వెలిగించుకోవడం వలన అనేక రకాలైనటువంటి దృష్టి దోషాల నుండి మీరు బయటపడి మంచి ఫలితాలు మీకు కలిగి శనీశ్వరుని యొక్క అనుగ్రహం వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్.